హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యరూప. ఇంట్లో పిల్లలు ఉన్నారంటే స్నాక్స్ మ్యాండేటరీ. వాళ్ళకి స్కూల్కి పంపించడానికో, లేదంటే ఇంట్లో ఖాళీగా ఉండి సతాయిస్తున్నప్పుడు ఆ బిస్కెట్స్ ఇచ్చి కూర్చోబెట్టడానికో, దేనికో దానికైతే ఫుల్గా యూజ్ అవుతాయి. అండ్ అందులోనే హెల్తీ స్నాక్స్ అయితే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, మనము హ్యాపీ ఉంటాం. సో బయట దొరికే వాటిలో కొంచెం మైదానో ప్రిజర్వేటివ్స్ ఏదో ఒకటి ఉంటాయి. సో ఇంట్లో అయితే ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్తీగా. నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే రాగి బిస్కెట్స్ ప్లస్ బాలామృతం బిస్కెట్స్ చేశాను. రాగికి నేను స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ వాడాను, అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. వీడియో లాస్ట్లో పెట్టాను, చూడండి. అండ్ ఈ రాగి బిస్కెట్స్ అండ్ బాలామృతం బిస్కెట్స్ టేస్ట్ కంపేర్ చేస్తే నాకైతే రాగి బిస్కెట్సే నచ్చాయి. నేను ఎయిర్ ఫ్రైయర్లో చేశాను అండ్ స్టవ్ పై కూడా చేసి చూపించాను. ఎయిర్ ఫ్రైయర్ అయితే ముందు మనం ఈ మిక్చర్ ప్రిపేర్ చేసుకునే ముందు ఒక 120 degreesలో 3 minutes ప్రీ హీట్ చేసుకోండి, మ్యాండేటరీ. అండ్ నేను ఒక గ్లాస్ మెజర్మెంట్స్తో చెప్తున్నాను ఈజీగా అర్థం అవ్వడానికి. ఒక ½ గ్లాస్ నెయ్యి, ఒక 1 గ్లాస్ జాగరీ పౌడర్ వేసుకొని రెండింటిని మంచిగా కలిసేట్టు మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1 గ్లాస్ గోధుమ పిండి, 1 గ్లాస్ రాగి ఫ్లోర్ అండ్ పాలతో మిక్స్ చేసేయండి. మంచిగా రాగి ముద్ద మెత్తగా చపాతీ పిండిలాగా వచ్చేట్టు చేసుకోండి. అండ్ ఇందులో మీకు కావాలి అంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు, లేదంటే చాకో చిప్స్ అన్న వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా ప్రీ హీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్ బౌల్లో ఇట్లా బిస్కెట్స్ ప్లేస్ చేసి 150 degrees Celsius దగ్గర ఒక 20 minutes ఉంచండి, అవుతాయి. ఫస్ట్ మీకు మెత్తగా అనిపిస్తాయి, బట్ అవ్వలేదని ఏం టెన్షన్ పెట్టకండి. బయట పెట్టిన తర్వాత బిస్కెట్స్ అనేవి గట్టిగా అయిపోతాయి. మనం అక్కడ అవి పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ బాలామృతంకి మిక్చర్ ప్రిపేర్ చేసుకుందాం. అక్కడ అవి అవుతుంటాయి, ఇక్కడ ఇది ప్రిపేర్ అవుతుంది ఈజీగా. అండ్ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని బటర్ వేసుకున్నాం, 50 grams బటర్ వేసుకొని ఒక ½ గ్లాస్ జాగరీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బాలామృతంలో షుగర్ ఉంటుంది కదా, దీన్ని బాగా ఎట్లా అంటే ఆ జాగరీ మంచిగా మిక్స్ అయ్యేట్టు కరిగిపోయేట్టు మిక్స్ చేసుకోండి. చేతులకి పని చెప్పండి, విస్కర్ అసలు పని చేయదు. అండ్ ఇక్కడ బాలామృతం ఒక 2 glasses తీసుకుంటున్నా. అండ్ ½ గ్లాస్ గోధుమ పిండి తీసుకుంటున్నా బైండింగ్ కోసం. గోధుమ పిండి వేస్తే మంచిగా వస్తాయి బిస్కెట్స్. ఇది 3 బాగా కలిసేలా ఫస్ట్ ఈ పౌడర్స్ని మాత్రమే బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆ డో రావడానికి కొంచెం పాలే పడతాయి, రాగి ఫ్లోర్కి పట్టినంత ఎక్కువ ఏం పట్టవు. అండ్ కొంచెం పాలతో మెత్తగా, మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు, మీడియంగా ఉండేట్టు ఒక డో ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ ఇది ప్రిపేర్ అవుతుంటే మనం స్టవ్ పై చేస్తున్నాం కాబట్టి స్టవ్ పై మనం వాడని గిన్నెలు ఉంటాయి కదా, అల్యూమినియం గిన్నెలు, అట్లా అది పెట్టుకొని మందంని ఉంటే నార్మల్గా స్టాండ్ పెట్టండి, లేదంటే ఇట్లా సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి బిస్కెట్స్ మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఈ ప్రీ హీట్ చేసిన గిన్నెలో ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో, ఒక 10 minutes లో ఫ్లేమ్లో ఉంచుకోండి. అండ్ మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, ఈజీగా అవుతాయి బిస్కెట్స్. అండ్ సేమ్ మనం ఇట్లా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవాలంటే సేమ్ 150 degrees 20 minutesలో అయిపోతాయి చాలా ఈజీగా. అండ్ ఈ స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ కోసం మనం రాగుల్ని ఒక 12 hours నానబెట్టాలి, మార్నింగ్ 10 to నైట్ 10 వరకు. తర్వాత వాటిని మంచిగా కడిగేసుకొని వంపేసుకొని ఒక స్ట్రైనర్లో కాటన్ క్లాత్ వేసి ఈ రాగులన్నింటినీ అందులో వేసుకొని మూట కట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 10 to 11 వరకు, అంటే మినిమం ఒక 12 hours ఉంచండి, మంచిగా స్ప్రౌట్స్ వస్తాయి. దాన్ని ఎండలో ఎండబెట్టుకొని ఒక డే అంతా ఎండబెట్టండి. అవి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ స్టవ్ పై చిన్న ఫ్లేమ్లో ఒక బాండి పెట్టుకొని ఒక మంచి అరోమా వచ్చేంత వరకు ఒక 5 minutes అలా వేయించుకొని చల్లగైన తర్వాత పిండి పట్టించుకోవడమే. అండ్ అంతే ఈజీగా స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ఎవ్రీ మదర్.